బ్రేకింగ్ న్యూస్ నిన్నటి వరకు టీడీపీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై దుమ్మెత్తిపోసిన నేతలంతా వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఆ పార్టీని వెడుతున్నారు. వీరంతా ఇప్పుడు కేసుల భయంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే టీడీపీ గేట్లు తెరవకపోవడంతో వారంతా జనసేన బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇందులో అధికంగా జనసేనలో చేరగా మిగిలిన వారు బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. విశాఖకు చెందిన అడారి ఆనంద్ బీజేపీలోకి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో, మంగళగిరి నేత గంజి చిరంజీవి జనసేనలోకి, ఎమ్మెల్సీ జయామంగళ వెంకటరమణ జనసేనలో, మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య కూడా జనసేనలో చేరారు. నేతల తీరు చూస్తూ ఉంటే కూటమిలోని ఏ పార్టీ అయినా పర్వాలేదు, చేరితే చాలు అనే తీరు కనిపిస్తోంది. అయితే వైసీపీ నుంచి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు, ఎలాంటి వారిని చేర్చుకుంటే పార్టీకి ఉపయోగం అనే విషయంలో కూటమి పార్టీల మధ్య అంతర్గతంగా చర్చ జరగటం లేదని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ పార్టీ ఖాళీ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. జంపింగ్ సీజన్ అయితే ప్రెసెంట్ మనం ఏపీలో చూడొచ్చు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఎక్కువ మంది జనసేనను ఎంచుకుంటున్నారు. ఇటు టీడీపీ గేట్లు తెరవకపోయినా కూటమి పార్టీలో ఉన్న ఇరు పార్టీలు కూడా వీళ్ళని చేర్చుకోవడం మనం ఎలా చూడాలంటారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా వ్యవహరించి టీడీపీ నేతలపై కానీ, జనసేన నేతలపై కానీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా అధికారం ఉందని విచ్చలవిడిగా విర్రవీగిన నేతలు ఒక్కసారిగా వారి పరిస్థితి తల్లకిందులైన పరిస్థితి. తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్సీలు అనేక మంది కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ సభ్యులు, డజన్ పైగా కూడా మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో మెజార్టీకి సంబంధించి జనసేన వైపు చేరేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరడానికి శతవిధాల ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీ కింది స్థాయి నేతలు వారంతా కూడా చేరడానికి సిద్ధంగా లేని పరిస్థితి, చేర్చుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి. ఉదాహరణ చూసుకుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ, లేకపోతే విశాఖ డైరీకి సంబంధించిన ఆనంద్ విషయంలో కానీ వీరిద్దరిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి స్థానికంగా ఉన్న నేతలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బాలినేని జనసేనలో చేరితే ఆనంద్ బీజేపీలో చేరారు. ఇక తాజాగా అవనిగడ్డ కైకలూరుకు సంబంధించిన జయమాలం వెంకటరమణ ఎమ్మెల్సీ, ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. చేరగానే ఎమ్మెల్సీ వచ్చింది. తాజాగానే రాజీనామా పార్టీకి ఎమ్మెల్సీకి చేసి నిన్న జనసేన పార్టీ కండో కప్పుకున్నారు. అలాగే గంజి చిరంజీవి తెలుగుదేశం టైంలో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు. మంగళగిరి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరటం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో టికెట్ ఆశించి పరాభవం అందుకోవడంతో కొంత దూరంగా ఉన్నారు. తాజాగా మరోసారి టీడీపీలో చేరాలంటే కనుక పార్టీ నేతలు అంగీకరించకపోవడంతో ఆయన జనసేన వైపు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అలాగే మరికొంతమంది మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్ కానీ, అలాగే జోగి రమేష్ లాంటి వ్యక్తులు, ఇంకా మిగిలిన కొంతమంది ఆళ్ల నాని లాంటి వ్యక్తులు వీరంతా కూడా జనసేనలో చేరాలని చెప్పి కొంతమంది, టీడీపీలో చేరాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మనం చూసుకుంటే గత 6-7 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయ్యే దిశగానే కనిపిస్తూ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు సైతం పార్టీకి రోజుకొకరు రాజీనామా చేస్తున్నారు. తెల్లవారితే ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు పార్టీ పెడతారో తెలియక ఆ పార్టీ నేతలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వరుసగా రాజీనామాల పరంపర ఆ పార్టీ కొనసాగుతుంది. తాజాగా ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ వీరిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే పొన్నూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులు జనసేనలో చేరారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బందులు పడ్డారు మూలంగానే వాళ్ళు చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ మరొక వైపు వారు చేరడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పార్టీ బలోపేతం దిశగా కానీ, లేకపోతే మిగిలిన కారణాలు ఏమైనా కావచ్చు, ఇటు జనసేన, ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ నాయకుల్ని చేర్చుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి ఏమిటి అనేది కూటమి నేతలు 3 కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆయా వ్యక్తులు ఆయా పార్టీలో చేరుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.